గుడ్డు పెట్టిందిలే ఆ డుబ్లు రాక మామూలు చల్లాడతారు వాడు వచ్చిన గుడ్డులో తీస్తే గుండె వరకు అందరికి 15 రోజుల పొద్దు అవుతుంది ఒక్క రోజు నా అల్లుడు వచ్చిండని గుడ్డు చేద్దామా సుర్రు అంటారు పోతారు సుర్రు అంటారు పోతారు చారు అది ఎక్కడ తెలియదా వాళ్ళకి గుడ్డు తోలితే గుంజ గుడ్డు తోలేదు గుడ్డు దుకాణం తీసుకొచ్చి తయారుగా పోదాం తయారైనయ్యా తాయివనుడైనా అయ్యాడు 3 రోజుల పొద్దు ఆయన తయారై నువ్వు పోదాం పోదాం అంటేనే తాయివంటాను తాళాల పోయి అయితే మా పెద్ద మనం తీసుకోలే తాళాలకు పోతు తాగుతలేవా బాడు కావు పోతే తెల్లగాలు తాగుతావు ఎవరికి నుంచిగా తెల్లగలు తాగుతున్నామని అలా పోతు తాగుతలే అంటే అదే కళ్ళు పోయినా పోయిగా పోదాం పోయిగా నేను మా మమ్మీతో చెప్పేసి తాగు అవో సిగ్గులేదు నీకు మానవులే అప్పుడు పోదమంటాండి ఇక్కడ ఇద్దరు పాత్ర మంచుకుంటది ఇల్లు సంవత్సరం అంటే ఏమైనా బాధ వాళ్ళకి తెలుస్తుంది బిడ్డ అక్కడేమో మీ పని పోతుంది ఇక్కడేమో మా పని పోతుంది పోయి బిడ్డ ఇక్కడ మీ పని ఏం పోతుందో మరి భాగ్యవతి నెమ్మడి పెట్టుకున్నాడు నా సారంటే గట్టుంటదిరా బిడ్డ వెళ్ళిపోదామని భార్య నెమ్మడి పెట్టుకొని కృష్ణశైల నగరం తొలగడతాళ్ళమ్మా ఎంత ఎదురుతాడో మా కన్న తల్లి ఎంత ఎదురుతుందో నాతోడే పుట్టిన చెల్లె నా చెల్లె దేవత నా అన్న అత్తలేడు నాతో వాళ్ళు చూస్తాందో అతనే అవో భార్యను తీసుకున్నాడు ఓ అమ్మా మన ఊరంతా కొత్త కనబడుతుంది కదా మన ఊరంతా కొత్త పడతలేదు మన ఇల్లే కొత్త కనబడుతుంది కొత్త డెకరేషన్ వేసిండు పచ్చడి పచ్చడి పందిరి వేసిండు తొరణాలు కట్టిండు డూన్స్ లైట్లు పెట్టిండు కదా బల్బులు బుగ్గలు పెట్టిండు అరే అక్కడ మీ వాళ్ళు దేవుని చేయలేదు కాబట్టి మా నాయన ఇక్కడ ఇంటికాడ దేవుని చేస్తాడు కాబట్టినే బామా మా నాయన
ఏ దేవుని చేస్తాడో నేను లేని దేవుని చేస్తాడా మా నాయన కొడుకు లేని దేవుని చేస్తాడా నా కొడుకు వచ్చినాక దేవుని చేస్తాను అనుకోని పందిరేవచ్చు పురాణాలు కట్టవచ్చు బామా బామా పెళ్లి ఎట్లా చేస్తారో అట్లా తొరణాలు కట్టి పెళ్లికి ఫంక్షన్ ఎట్లా చేస్తారో మా నాయన అట్లా చేసిండమ్మా సరే నువ్వు లోపడివో నేను అడిగేస్తాను మామయ్యను మా దగ్గర పోయి కోడలు అడుగుతా అడిగారా మామ ఏం పని చేస్తాను మామ నువ్వు ఏ పండుగ చేస్తాను అని అడుగుతా అడుగుతా తప్ప కన్న కొడుకులు ఉన్నా కాబట్టి నేను అడుగుతా నువ్వు లోపడివో బల్లాని రాజు రోజున మా తండ్రి ముఖం చూసిండే అవ్వా నా కొడుకు వస్తాడుగా వస్తున్నాని తరువుల మీద కూర్చున్నాడమ్మా అయ్యో నాన్న రావే నాన్న నన్ను కన్నా తండ్రి రాజా కన్న తండ్రి కృష్ణ తేలవారాదు ఒకసారి కొడుకు వంక చూసినప్పుడు కొండంత సమరం అనిపించింది అబ్బా నా కొడుకు వెనుక ఏమి నా బిడ్డ పెళ్లికి అందొచ్చిందని సమరపడుతుంటూ సంతోషపడుతున్నాడమ్మా నా తండ్రి కృష్ణ తేలవారాదు అనుకున్నాడే నా కొడుకు నా బిడ్డ పెళ్లికి అత్తడో రాడు అత్తడో రాడు అని నేను మదన పడ్డగాని నా కొడుకు నా బిడ్డ పెళ్లికి అందొచ్చిందని సంబరపడతాండు సంతోషపడతాండే కొడుక వల్లని రాజా ఇయాలా నీ చెల్లె పెళ్లికి నువ్వు అందొచ్చినవా కొడుక అని ఆ తండ్రి సంబరపడకుండా సంతోషపడకుండా గిద కొడుకు దగ్గరికి వచ్చిండే నాయన పచ్చని పచ్చని పందిరేసినావు రుణాలు కట్టినావు ఊరంతా డెకరేషన్ చేసినట్టు మన ఇంటి ముందట డెకరేషన్ చేసినావు నాయనా ఇలా ఏం దేవుణ్ణి చేస్తాను నాయనా నాయనా నేను లేని పండుగ మన ఇంటి కాడ ఏం పండుగ చేస్తానవే నానా నాయనా కింద వేల రాజని ఒక మాట అన్నాడే నాయన పుట్టి నేను గింతున్నైనా నేను లేకుంటే నువ్వు ఏ పండుగ చేయలేదు నానా ఇలా నేను అత్తగారింటి పోయినాక నువ్వు ఏం పండుగ చేస్తానో నా కొడుకు ఒక మాట అన్నప్పుడు అనుకున్నాడే దానికి విశ్వసేన మారాదు ఇలా ఏ పండుగ చేతలేనురా నీ తోడబుట్టేది కూడా పెరిగింది నీ చెల్లె ఇంద్రవ్వకు పెళ్లి చేస్తాను నానా ఏంది నీ చెల్లె ఇంద్రవతికి పెళ్లి చేస్తాను నానా నా తోడబుట్టిన చెల్లెకు నా చెల్లె అంటే దేవత నా తోడబుట్టిన చెల్లెకు పెళ్లి చేస్తానవా నానా మన బావది ఏ ఊరు నానా కొడక బావ ముచ్చట పెట్టద్దురా లచ్చమ్మ సమ్మక్క సారక్క మంచమ్మ సారక్క ఇంటికి తీసుకోరు కానీ ముచ్చట పెట్టదు ఆ కొడుకు ఒక మాట అన్నాడే నాయనా ఇవాళ నా చెల్లినిచ్చేది నా బావదేవురు అన్నప్పుడు నీ బావదేవురో కాదురా ఇంద్ర మహేంద్ర నగరము రాజు నీలసేన మహారాజు ఆ తల్లి నీలమతి గర్భాన లేక లేక కలిగిండు లోక సుకుమారుడు ఒక కొడుకు నీ బావ పేరు ఇంద్రసేన మహారాజురా నానా పేర్లంటే ఒక అట్లా కలవాలి నా చెల్లె పేరు ఇంద్రవతి నా బావ పేరు ఇంద్రసేన మహారాజ్ నా పేరు బల్లాన్ రాజు నా భార్య పేరు భాగ్యవతి నా తండ్రి పేరు కృష్ణసేన మహారాజ్ నా తల్లి పేరు కృష్ణవతి పేర్లంటే ఒక అట్లా కలవాలి శబాస్ నానా మరి పెళ్లి చేస్తాడు గాని మా తోడ పుట్టిన చెల్లు వరకట్నం ఏ పాడిస్తాడో తెలుసుకోవాలి
నాయనా కొడుక ఇష్టదేలా రాజా తోడబుట్టిన చెల్లంటే నా దేవత తోడబుట్టిన చెల్లంటే నా దేవత తోడబుట్టిన చెల్లంటే పెళ్లి చేస్తానంటే నీకు ఇష్టమే తోడబుట్టిన అన్నను కాబట్టి నాకు ఇష్టమే నా చెల్లెకు పెళ్లి అన్నాడు నాకు లేదా నానా మన చెల్లె పెళ్లి చేస్తానన్నావు గాని మరగడ్డం ఏ పాటిస్తానో నానా కొడక వల్లనే రాజా ఇవాళ మనకి ఇంటి లేదా బంగారం లేదా లక్షల డబ్బు ఉన్నది కోట్లాది ఆస్తి ఉన్నది రానా నా పుణ్యపకర బానా ఏ ఆడవిల్లని కన్నా తండ్రి అనుకుంటాడు రా ఆడవిల్లని ఎత్తి లగ్గం చేస్తే ఏ ఊరికి ఇచ్చిన ఏ పల్లెకి ఇచ్చిన అవగారిల్లు తవ్వ చూడద్దని ఏ తల్లైన ఏ తండ్రి అనుకుంటారు నానా నీ చెల్లెకు నేను ఏం ఒప్పుకున్నారా 7 కోట్ల రూపాయలు ఇతరని ఒప్పుకున్నా నానా 7 కోట్లు డబ్బు మనీ క్యాష్ పైసలు తప్పుడే 7 కోట్లు కొడుక ఇంకా 20 మళ్ళీ ఇత్తడితేనే ఒప్పుకున్నారా ఏంటిది 20 మళ్ళీ ఇత్తడి 20 మళ్ళీ ఇత్తడి 80 తులాల ఎండి 80 తులాల ఎండి 80 తులాల ఎండి 60 తులాల బంగారం 60 తులాల బంగారం కాళ్ళు గడిగిన కాడ కల్లరటి ఇంకా అలగవేన కాడ ఇక్కడ బంగారం ఒకవేళ మీ బావ ఇంద్రసేన మహారాజుకు నేను ఇచ్చే కట్నం నచ్చకపోతే మనకుండబడిన నిండా రూపాయి రాజ్యంలోకి వెళ్ళి అర్ధ రాజ్యం ఇతరని రాసిచ్చిన నానా రాసిచ్చినోడు ఊరుకుంటారా రాసిచ్చినోడు ఊరుకుంటాడా 7 కోట్ల రూపాయలు 20 మళ్ళీ ఇత్తడి 60 తులాల బంగారం ఏం జాలకపోతే కొడుకని తోడబుట్టిన శల్యకు అర్ధరాజ్యం రాసిస్తానన్నవురా ఇంద్రి 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 దొంగలంజే నా సొమ్మంతా నీ ఇంటి ఏరుతుంది గానే నాయనా 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 కిట్టదేల రాజో నువ్వు సొమ్మెట్ల ఇంటి పట్టుకపోతావే నేనుండగా నీ సొమ్ము పట్టుకపోనిస్తానా నాయనా ఆయన కృష్ణదేల రాజా దానికి ఇంద్రికి 7 కోట్ల రూపాయలు పోవద్దు 20 మళ్ళీ ఇత్తడి పోవద్దు 60 తులాల బంగారం పోవద్దు అర్ధరాజ్యం పోవద్దంటే ఈ పెళ్లి రద్దు అయిరా చెల్ల మీదనే మన్ను పోయనే రాము రామా చెల్ల మీదనే దుమ్ము పోయనే రాము రామా ఇంద్రి 7 కోట్ల రూపాయలు పట్టుకపోతానవు 20 మళ్ళీ ఇత్తడి పట్టుకపోతానవు అర్ధ రాజ్యం పట్టుకపోతాను నేను ఆడదాన్ని అనుకున్నావు గాజులు వేసుకుంటాను అనుకున్నవే నేను వల్లాని రాదునంటే అర్ధరాజ్యం పట్టుకొని నేను అలక తక్కువ అర్ధరాజ్యం పట్టుకొని వెళ్ళేదందుకు నేను ఆడదాని లెక్క నేను అర్ధరాజ్యం పట్టుకొని వెళ్ళాలన్నా ఈ పెళ్లి రద్దీ ఏడు కోట్లు పట్టుకోదా ఆడిది అది ఆడిది బోడిది ఇంద్రి 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 7 కోట్లు 20 ఎవరు పన్నాకనా మా చెల్లెవరు నాకు ఇంటికి కోరి లేచి సంపతే కదా పీడ వస్తుంది కోడి కూస్తుంది నువ్వు నాకు అట్లా నా పాటుకుంటాను నువ్వు మన ఇద్దరు ఒకటే పాటి చెల్లె నువ్వు ఇచ్చింది నాకు అన్ననే వచ్చింది అది 60 కట్టం చేసి చెమట ఎట్లా పడిచినా నేను 7 కోట్లు 20 మళ్ళీ ఇత్తడి అర్ధరాజ్యం పట్టుకపోతాను దొంగలంజే కొడుకన్నడే పల్లనే రాజు అదనపు వాడిది కొడుకుతే కాలుకుండాలి ఇంత పంతకుండాలి తమ్ముడు గుడుకలు ముక్కేకున్నాడు కదా ఆడిది ఆడిదానికి అర్ధరాజ్యం ఇస్తారని ఇట్లొప్పుకున్నావు రా నా కొడుకన రాని మాటలు అంటే ఇంకా తండ్రి కృష్ణశీల మహారాజు కాదురా కొడుక
తండ్రినిరా నా బిడ్డ అత్తగారింటి పోయినాక అవ్వగారిల్లు తొవ్వ చూడొద్దని నా బిడ్డను అవమానంగా బతకద్దని ఇస్తాను నానా ఇలా నా బిడ్డ కట్నం ఇస్తానంటే నువ్వు బాధపడతానవురా ఒకవేళ నీ అత్తగారింటి కంటే నీవు తెచ్చిన కట్నం ఏమన్నా నా బిడ్డకి ఇస్తానారా అరవ కష్టం చేసి ఏ తల్లైన ఏ తండ్రి అని అనుకుంటారు పిల్లలు లేనాడు పిల్లలు లేదన్న దుఃఖం అన్నదే పిల్లలు లేనాడు పిల్లలు లేదన్న దుఃఖము పిల్లలు కలిగినాక ఈ పిల్లలు ఎట్లా బతకాలని ఏ తల్లైన ఏ తండ్రి అరవ కష్టం చేసి కొడుకుల బిడ్డలు దాదుకుంటారు నానా ఇలా నిన్ను ఇచ్చిన నాటికంచి నీ చెల్లెని నిన్ను దాదుకున్నా నా బిడ్డ కట్నం ఇస్తానంటే నీకు అంత బాధ అవుతాన్నారా నా బిడ్డకు నేను పెళ్లి చేస్తారా చెయ్యద్దు ఇంద్రి పెళ్లి రద్దు అరే నీ అత్తగారి కట్నం ఏమన్నా ఇస్తానా అయితే నీ అత్తగారింటి కంచి తెచ్చిన కట్నం ఏమన్నా ఇస్తానా నువ్వు చేసిన కట్నం ఏమన్నా ఇస్తానా నీ కట్నం ఇస్తలే నీ అత్తగారు సొమ్మిత్తలేను నేను కష్టపడి నా బిడ్డకి ఇస్తాంటే నీకేం బాధరా కొడుగా బల్లాని రాజా అత్తగారింటి కడ మరి కట్నంతో నా బిడ్డ పెళ్లి చేస్తాన్నా నేను పెంచిన కట్నంతో నా బిడ్డ పెళ్లి చేస్తానన్నమా నాయనా కన్నా కొడుకు బల్లాని రాజుకు తండ్రి మీద రారాని కోపం వచ్చిందమ్మా అన్న లెక్కలు అందుకున్నాడే మళ్ళీ ఇక్కడ 60 తులాల బంగారం 60 తులాల ఇంటి అర్ధరాజ్యం పోతాంది ఆ దొంగ ముండకు పెళ్లి రద్దు అయిరా ఎవరన్నా 20 లక్షల 30 లక్షలు ఇస్తే ఎన్ని చేస్తారు ఆడదాన్ని 7 కోట్ల ఇంటి ఎక్కడి నుంచి వస్తాయమ్మా నేను 60 కట్టబడి నా పెళ్ళవు నేను తోటేర పోయి పత్తేర పోయి రామరామకో రండి రామడా